ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఒక ప్రశ్న అడగాలి కానీ చాలాసేపటి నుంచి బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు శ్రీనాన్న, నేను ఒక సమాధానం చెప్పాలి. ఆయన ప్రశ్నలు అడిగింది కదా, చెప్పండి. మోహన్ గారు చెప్పండి. నేనేమంటున్నా, నక్సలైట్ల గురించి అంత బాధగా వాళ్ళు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టు మాట్లాడుతున్నారు. నేను కాదంటలేను. ఇవాళ అస్సాం కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇదంతా కూడా కేవలము ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని ఆదానికి అప్పచెప్పాలనే దురుద్దేశంతో వాళ్ళని పిట్టలు కాల్చడానికి కాల్చిపడేస్తున్నారు. నిజంగా వాళ్ళకి అదే దేశం మీద ప్రేమ ఉంటే మొన్న పహల్గామా జరిగిన సంఘటనలో టెర్రరిస్టులను ఏల్చి కాల్చిపాడేమను, టెర్రరిస్టులను రాకుండా దేశ భద్రతను కాపాడమను, వీళ్ళతో చర్చించమను. వీళ్ళు దేశం మన సోదరులే, మనం మనం మన 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 భారతదేశంలో ఉండే మన అన్నదమ్ములాలు. వాళ్ళు ఫ్యూడల్ వ్యవస్థకు అగెన్స్ట్గా పుట్టిరు. వాళ్ళు పేదవాళ్ళ పక్షాన నిలబడే ప్రజలు. వాళ్ళంటే వీళ్ళ కంటికి శత్రువులా కనబడుతున్నారు. టెర్రరిస్టులు మటుకు ఫ్రెండ్లో కనబడతారు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపు నేను చెప్తున్నా, అస్సాం పోండి, మీరు మొత్తం జాగా గుంజుకొని పేదల ఆదివాసుల భూములన్నీ లాగేసుకొని 100,000 ఎకరాల భూములన్నీ ఆదానికి అప్పచెప్పాలి. ఇది బీజేపీ ఉన్నటువంటి స్టాండ్. నేను చిన్న వీడియో చూపిస్తా, మీరు చూడండి. ఎప్పుడు కూడా శ్రీరామన్ జై శ్రీరామ్ అంటారు, కాదంటే నేను కూడా జై శ్రీరామే అంట. కానీ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆ జై శ్రీరామ్ కట్టిన ఆలయం కాడనే 1,400 కోట్ల రూపాయలు ఇగో ఇది ఒక్కటి చూపి. विश्व हिंदू परिषद पर बड़ा आरोप लगा दिया। निर्मोही अखाड़े के सदस्य सीताराम ने कहा कि बीएचपी ने राम मंदिर के नाम पर 1400 करोड़ रुपए का घोटाला किया। వీటి గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు అసలు बीजेपी का इसमें कोई योगदान नहीं है। पूरे भारत में रथ यात्रा निकाली और उस रथ यात्रा से इकट्ठा हुए 1400 करोड़ रुपए ये लोग डकार गए, जिसका हिसाब नहीं है। तो 1400 करोड़ रुपया ये खा गए। हिंदुत्व के नाम पर जो भी प्रखर नेता आगे आता है कहने के लिए, थोड़ा सा बुरी बात है लेकिन कहना जरूरी है, अशोक सिंघल जी को मैंने पत्र लिखा। हमने कहा 1400 करोड़ रुपया जो राम जन्मभूमि का इकट्ठा हुआ कहाँ गया? अशोक सिंघल जी से हमारा बड़ा आत्मिक लगाव था। उन्होंने उसका जवाब दिया और मुझे फोन किया कि पांडे साहब मैं अयोध्या जा रहा हूँ, आप आ जाओ। విధి వీళ్ళ పరిస్థితి. ఇక రెండోది, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మీరే 50 ఏళ్ళు పాలించిరన్నారని వాసుదేవ గారు మాకు ప్రశ్నించినారు. నేను అంటున్నా, భారతదేశాన్ని నిర్మించిందే మేము. 11 సంవత్సరాల నుండి 7 గొంగడేసి ఆడనే ఉన్నది. ఈ దేశము ఆర్థిక జీడిపి వెనకగా పోయింది కానీ ముందుకు పోలేదు. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీ వచ్చినాక కొత్తగా ఈ దేశంలో ఒక నూతన వ్యవస్థ వచ్చిందని ఒక్కటి చూపించండి. ఉన్న వ్యవస్థలను అమ్ముకున్నారు తప్ప కొత్త వ్యవస్థ సృష్టించింది లేదు. మనం ఈ 60-70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి నిర్మాణం మీద భరతనాట్యం ఆడుతున్నారే తప్ప వీళ్ళుగా ఒక కొత్త వ్యవస్థను సృష్టించి లేదు. అభివృద్ధి పరంగా తీసుకుపోయింది ఏ ఒక్క సందర్భం మనం చూపిమనండి. ఊరికే మీరేం చేసిరు, మేము చేసిన దాని మీదే మీరు బతుకుతున్నారు. మీరు అంటూ ఓన్గా సొంతగా ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, మనకు లాస్ట్ చెప్పి క్లోజ్ చేస్తా. భారతీయ జనతా పార్టీ ఎప్పు సిద్ధాంతాలు, మనువాద సిద్ధాంతాలు, వాళ్ళకి ఎంతసేపు ఫ్యూడల్ వ్యవస్థ అన్న, పేదవాళ్ళు అంటే వాళ్ళకి గిట్టదు. వాళ్ళకి ఎంతసేపు బ్రాహ్మణ వ్యవస్థ, దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు మీరు చూసినారు భారతదేశంలో వీళ్ళ సోకాళ్ళు ఎవరన్నా, నితిన్ గడ్కరీ గారు ఏమన్నారు తెలుసానా, వీళ్ళు వచ్చిన 10 ఏళ్ల పాలనలో భారతదేశంలో పేదరికం పెరిగిపోయింది, ఉన్నవాడైపోతున్నాడు, పేదవాడు ఇంకా నిరుపేద అవుతుంది. చాలా బాధతో సెంట్రల్ మినిస్టర్ ప్రెసిడెంట్ మొన్న లాస్ట్ వీక్ స్టేట్మెంట్ అయినది. అట్లాగే జగదీప్ ధన్ఖడ్ గారు లాస్ట్ టైం డిప్యూటీ ఎవరైతే ఉప రాష్ట్రపతిగా ఉన్నారో తను కూడా ఈ దేశంలో రైతులు బాధపడుతున్నారు, ఈ దేశంలో రైతుల పరిస్థితి దుస్థితి అయింది, ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇంకా దయనీయంగా అయిపోయింది, మనం ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యాలి అని తను కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మంత్రులు ఉపరాష్ట్రపతిలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా వీళ్ళు మేమేదో చేసినామని చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటారు భారతీయ జనతా పార్టీని చూసి. రైట్, ఓకే. హెచ్ఆర్ మోహన్ గారు, ఒకసారి మల్లపాక యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి. యాదగిరి గారు లేట్గా జాయిన్ అయ్యారు. చెప్పండి యాదగిరి గారు, 10 సంవత్సరాలు మరి అధికారంలో ఉండి మీరు మేడారం సమ్మక్క సారలమ్మలకి అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. కనీసం నిధులు అడుగుతా కూడా ఇవ్వలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రి
సీతక్క ధనసరి అనసూయ సీతక్క గారు కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? యాదగిరి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి.